హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈ వీడియోలో మష్రూమ్ అండ్ బ్రొక్కలీ క్రీమ్ సూప్ చేస్తున్నాను. దీనికోసం ఒక మష్రూమ్ ప్యాకెట్ తీసుకొని 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. మష్రూమ్ని చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే మనకి క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఐ రికమెండెడ్ యూ టు యూజ్ ఏ సాస్ ప్యాన్ లేకపోతే నార్మల్ ప్యాన్, అది కూడా లేకపోతే కడాయి అయినా ఓకే. ప్యాన్లో కొంచెం బటర్ వేసి చాప్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత గార్లిక్ అండ్ జింజర్ కూడా వేసి ఫ్రై చేయాలి. అలా ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ పీసెస్ కూడా వేసి నెక్స్ట్ ఆ మష్రూమ్ పీసెస్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ సూప్ కోసం మనం లిడ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మష్రూమ్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ స్టీమ్కి తొందరగానే కుక్ అయిపోతుంది. సో మూత పెట్టక్కర్లేదు. అలా వాటర్ వస్తున్న టైంలోనే కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేశాను. ఇప్పుడు ఆ కుక్ అయిన కొంచెం మష్రూమ్ అండ్ ఒక స్పూన్ క్రీమ్ కూడా బ్లెండర్లో వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మష్రూమ్లో 1 ఫుల్ గ్లాస్ వాటర్ వేసేసి బాయిల్ అవుతున్న టైంలోనే కొంచెం బ్లాక్ పెప్పర్ అండ్ మనం బ్లెండ్ చేసుకున్న మష్రూమ్ పేస్ట్ కూడా వేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేయాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ఇంకొక స్పూన్ క్రీమ్ కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. హాట్గా సర్వ్ చేసుకుంటే సూప్ బాగుంటుంది. ఇంకా మీకు సూప్ కొంచెం క్రీమీగా థిక్గా కావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ఈ రెసిపీకి యూస్ చేయలేదు.